నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కష్టంగా ఉన్న ప్రజల కోసం ఇష్టంగా చేస్తున్న జగజ్జీవన్ రామ్ జయంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయనగరం జిల్లాలో దారుణం. యువతిని కత్తితో పొడిచి పరారైన దుండగుడు, చికిత్స పొందుతున్న బాధితురాలు. బాబు జగజ్జీవన్ రావు జీవితం ఆదర్శప్రాయం. ఆయన జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగజ్జీవన్ రామ్. ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు. కష్టమైన ఇష్టంగా పనిచేస్తున్నానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో నిర్వహించిన బాబు జగజ్జీవన్ రావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఏర్పాటు చేసిన జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. ముప్పాళ్లలో వెంకటరావమ్మ ఇంటికెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. జన్మభూమి పేరిట ఎన్నో కార్యక్రమాలు చేశామని, ఇప్పుడు ఆర్థికంగా పైకి వచ్చిన వారు సమాజానికి అట్టడుగున ఉన్నవారికి చేయూతనందించే ఉద్దేశంతో P4 కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. ఈ రోజు నేను ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు నేను ఒక ఇంటికి పోయాను. ఒక ఎస్సీ కుటుంబం ఇంటికి పోయి జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో ఆ కుటుంబాలని ఏ విధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలనో సంకల్పం చేయడానికి ఆ ఇంటికి వెళ్ళానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఎప్పుడు కూడా కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాను. కొంతమందికి అర్థం కావు, కొంతమందికి అర్థం అవుతూ ఉంటాయి. అర్థమైన వాళ్ళు బాగుపడతారు, అర్థం చేసుకున్న వాళ్ళు బాగుపడతారు. అర్థం చేసుకోలేని వాళ్ళు భవిష్యత్తులో నష్టపోయామని బాధపడతా ఉంటారు. ఇప్పుడే ఒక ఇంటికి పోయాను. కట్టెలు పోయితే చాలా కష్టం అయ్యేది నాకు వంట చేయడం. గ్యాస్ కాబట్టి గ్యాస్ వెలిగించాం, కాఫీ పెట్టాం. నేను వాళ్ళకి కాఫీ ఇచ్చి నేను కూడా కాఫీ తాగి ఇక్కడికి వచ్చాను. ఇది మనందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మేము ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. అదే సమయంలో నేను ఆలోచించిన విధానం, అట్టడుగు నుండే 20%, పైనుండే 10%. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది మార్గదర్శులు ఉన్నారు. ఇప్పుడే మనోజ్ గారు అయితే అక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఈరోజు వీళ్ళందరూ కూడా ఇక్కడ కూడా ఒక 5 మంది వచ్చారు. వీళ్ళకి సమాజం ఒక అవకాశం ఇచ్చింది, అందిపుచ్చుకున్నారు. ఈరోజు పారిశ్రామికవేత్తలుగా, లేకుంటే మెరుగైన జీవన ప్రమాణాలతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకప్పుడు జన్మభూమి పిలిపించాను, మీరందరూ స్పందించారు. ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ వచ్చి జన్మభూమి పిలుస్తుంది రా, కదిలి రా అంటే గ్రామానికి వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేశారు. స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు కట్టించారు, అనేక కార్యక్రమాలు చేశారు. ఈరోజు నేను ఇచ్చే పిలుపు, ఎవరైతే సమాజంలో ఆర్థికంగా పైకొచ్చారో, తెలివితేటలున్నాయో, అలాంటి మీరు తిరిగి సమాజానికి ఇవ్వాలి.
ఆ రోజు సమాజానికి ఇమ్మని కోరాను. ఇప్పుడు మీతో పుట్టిన వ్యక్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీకు అప్పచెప్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అనిత, కూటమి నేతలు పాల్గొన్నారు. తొలుత బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్యమంత్రికి ముప్పాలలో భారీ స్వాగతం లభించింది. విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. 18 ఏళ్ల యువతి ఇంటి వద్ద బట్టలు ఉతుకుతుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కత్తితో కడుపులో బలంగా పొడిచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. విశాఖలో ప్రేమోన్మాది దాడిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన మరొక ముందే విజయనగరం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. గరివిడి మండలం శివరాం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి యువతిపై దాడి చేశాడు. గ్రామానికి చెందిన యువతి ఇంట్లో గిన్నెలు కడుగుతుండగా మాస్క్ ధరించి వచ్చిన వ్యక్తి కత్తితో పొడిచి పరారయ్యాడు. కొందరు స్థానికులు ఆ దుండగడిని పట్టుకునేందుకు వెంటపడ్డా ఫలితం లేకుండా పోయింది. పొట్టలో బలంగా కత్తిపోట్లు దిగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను తొలుత చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఆసుపత్రిలో చేర్పించారు. ఘటనా స్థలాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. బాధిత యువత ప్రస్తుతం కోలుకుంటుందని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లతో ఆధారాలు సేకరించామన్నారు. కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు గరివిడి మండలం శివరాం గ్రామంలో ఒక 18 years old అమ్మాయి ఆమె ఇంట్లో యుటెన్సిల్స్ వాష్ చేస్తుండగా వచ్చి ఆమె మీద అటాక్ చేయడం జరిగింది. ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. ఒక నైఫ్తో పొడిచి పారిపోవడం జరిగింది. కొంతమంది వాళ్ళను చేజ్ కూడా చేశారు, కానీ పట్టుకోలేకపోయారు. ఇమీడియట్గా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా ఎస్ఐ గారు వాళ్ళ టీం ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత డిఎస్పీ గారు కూడా ఇమీడియట్గా రావడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. అమ్మాయి కండిషన్ స్టేబుల్గా ఉంది. అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, తర్వాత విజయనగరం మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. అమ్మాయి కూడా స్టేబుల్గానే ఉంది. కొంతమంది అనుమానితులు మా కస్టడీలో ఉన్నారు, వారిని విచారిస్తున్నాము. సో త్వరలోనే మీకు డీటెయిల్స్ తెలియజేస్తాము. ఇన్వెస్టిగేషన్ అన్ని కోణాల నుంచి జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ కోసము ఈ క్లూస్ టీము, తర్వాత డాగ్ స్క్వాడ్ని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి అంత ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. త్వరలోనే ఈ కేసు ఫైనలైజ్ చేసి మీకు డీటెయిల్స్ తెలియజేస్తాం. విజయనగరం జిల్లాలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. యువతి కడుపులో కత్తిపోట్లు ఉండటంతో ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్ద ఆయన విగ్రహానికి అధికారులు, వివిధ సంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో జయంతి సభలో పాల్గొన్నారు. సామాజిక న్యాయమే ఊపిరిగా అణగారిన వర్గాల సంక్షేమం కోసం బాబు జగజ్జీవన్ రావు ఎంతగానో కృషి చేశారు. ఓ కార్యకర్తగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టి పార్లమెంటేరియన్గా ఎదిగారు. దేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా మహోన్నత సేవలు అందించారు. బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్ద ఆయన విగ్రహానికి కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, పలువురు అధికారులు, వివిధ సంఘాల నాయకులు నివాళులు అర్పించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో జయంతి వేడుకలు జరిగాయి. దళిత జాతుల పట్ల అవలంబించే అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి ఆ ప్రజలను సంఘటితం చేసిన గొప్ప పోరాట యోధుడు జగజ్జీవన్ రామ్ అని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. కార్మిక మంత్రిగా ఆయన హయాంలో అమలు చేసిన కార్మిక చట్టాలే ఇప్పటికీ అమలులో ఉన్నాయన్నారు. పార్లమెంటేరియన్గా ఆయన నిర్వహించిన ప్రతి శాఖలోనూ వన్నె తెచ్చారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాంటి నేతల స్ఫూర్తితో సమాజంలో వెనుకబడ్డ కుటుంబాలను ఆదుకునేందుకు P4 కార్యక్రమాన్ని రూపొందిస్తుందని చెప్పారు. బాబు జగజ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలని వక్తలు అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక చరిత్రం చూస్తే ఎంతో బ్యాక్వర్డ్ ఏరియా నుంచి వచ్చి, బీహార్లో ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి, కేవలం ఆయన ఒక కృషి వల్ల, హార్డ్ వర్క్ వల్ల చక్కగా చదివి
దేశానికి ఒక డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ స్థాయి దాకా ఎదగడం అనేది మనం అందరికీ ఒక ఆదర్శనం అనే చెప్పాలి. ఆయన లాంటి మహానీయుల వల్లే మనం ఈరోజు సమాజంలో దళితులకు ఒక న్యాయం జరుగుతుందంటే అది కేవలం బాబు జగజీవన్ రావు లాంటి మహానీయులు ఒక త్యాగం, వాళ్ళు చేసిన కృషి, ఆయన ఒక ఆశయాల్ని మనము నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది, ప్రభుత్వానికి ఉంది, దళిత సంఘాలకు ఉంది. మనం అందరూ కలిసి సమాజంలో దళితుల మధ్యలో ఉన్న పేదరికాన్ని తొలగించి వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఆర్థికంగా, చదువు పరంగా, ఆరోగ్యంగా ఉండడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి 30 ఏళ్ళ పాటు పార్లమెంటేరియన్గా, లాంగెస్ట్ సర్వింగ్ పార్లమెంటేరియన్, అదేవిధంగా వివిధ శాఖల్లో అధిపతిగా, కేంద్ర ప్రభుత్వంలో డిఫెన్స్ మినిస్టర్గా, ఎస్పెషలీ 1971 పాకిస్తాన్తో ఉన్న వార్ సమయంలో ఆయన ఒక కృషి వల్లే మనము విజయం సాధించామంటే అది 100కు 100% వాస్తవం. ఆయన ఒక గైడెన్స్తో, లీడర్షిప్తో అది మనము సాధించగలిగాము. ఈ కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ రామారావు, జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యపద్మ, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు అన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కప్పరాడలో వార్డు కార్పొరేటర్ కాంటిపాము కామేశ్వరి కూటమి నేతలతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత మాజీ ఉప ప్రధానిగా ఆయన బడుగు బలహీన వర్గాలకు అందించిన సేవలు మరువలేనివన్నారు. పీడిత వర్గాలకు ఆయన ఎన్నో సేవలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ ఈతలపాక సుజాత, స్థానిక నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులు అందరూ వచ్చి అత్యంత అద్భుతంగా బాబు జగజీవన్ రామ్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారి గురించి అందరికీ తెలుసున్న విషయమైనప్పటికీ కూడా మరి ఒక్కసారి అందరూ గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో నేను తెలియజేసుకుంటున్నాను. 1908లో బాబు జగజీవన్ రామ్ గారు పుట్టిన తర్వాత అత్యంత ఎక్కడ కూడా ప్రపంచ రికార్డు 50 సంవత్సరాలు ఆయన పార్లమెంట్లో ఉండటం అంటే అత్యంత పిన్న వయసులో 28 సంవత్సరాల్లోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యి కంటిన్యూస్గా 50 సంవత్సరాలు ఆయన పార్లమెంటేరియన్గా ఉంటూ, అట్లాగే మన విశాఖపట్నానికి సంబంధించింది ఏంటంటే 1971లో భారతదేశానికి పాకిస్తాన్కి వార్ అయినప్పుడు కూడా, యుద్ధం అయినప్పుడు కూడా బాబు జగజీవన్ రామ్ గారు ఈ దేశానికి మంత్రిగా ఉండి రక్షణ మంత్రిగా ఉండిన ఘనత కూడా బాబు జగజీవన్ రామ్ గారిది. అప్పుడు ఆ రోజుల్లో పాకిస్తాన్పై భారతదేశము విజయం సాధించింది. దానికి మూల కారణము బాబు జగజీవన్ రామ్ గారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ఆయన ఎంతో రైతు కుటుంబంలో జన్మించి అంటరానితనాన్ని దూరంగా చేయటానికి చాలా కృషి చేసిన అత్యంత మహానుభావుల్లో బాబు జగజీవన్ రామ్ గారు ఒకరు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నేటి సమాజం కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. త్వరలో కొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఫ్యామిలీ తోటి తిరుమల వచ్చాము. దర్శనం చాలా బాగా జరిగింది. వాతావరణం కూడా చాలా బాగుంది. నిన్న వాన పడింది కాబట్టి. సో అంతే అండి. జస్ట్ అందరికీ, మాకు ఫిల్మ్ ఇండస్ట్రీకి, జనరల్కి అందరికీ మంచి రోజులు ఉండాలని కోరుకున్నా. అంతే. కలికినే ఇంకా టైం పడుతుంది.
ట్రాన్స్జెండర్లపై వచ్చే వార్తలు కథనాల్లో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందని హిజ్రా మహిళ హమీషా అన్నారు. ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. హిజ్రా అనే పదం సాంస్కృతిక గుర్తింపే తప్ప జెండర్ ఐడెంటిటీ కాదన్నారు. తమను సంబోధించే క్రమంలో ఆమె, అతడు, వారు అనే పదాలు వాడాలని కోరారు. అన్ని ప్రభుత్వేతర సంస్థల్లో గుర్తింపు ఇవ్వాలన్నారు. ఇటీవల హత్యకు గురైన ట్రాన్స్జెండర్ మహిళ దీపికకు నివాళులు అర్పించారు. మరుగుదొడ్ల కాంప్లెక్స్లలో తమకు ప్రత్యేక గదులు కేటాయించాలన్నారు. ట్రాన్స్జెండర్ వ్యక్తుల పట్ల అవగాహన కల్పిస్తున్నామని నేస్తం సోజిషి సంస్థ సభ్యుడు శివకుమార్ తెలిపారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడుతున్నామన్న వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వారు తమతో సహకరించాలని కంట్రోల్ రూమ్ సీఐ షేక్ హుస్సేన్ కోరారు. సిపి బాక్షి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చామని, ఇప్పటికే ఈ యాచకులను నగరంలో నివారించేందుకు సిపి చర్యలు చేపట్టారని తెలిపారు. సో ఇల్లు రెంట్ ఇస్తే మీ ఓనర్స్ కి ఏదో అయిపోతుంది అనే ఆ తప్పుడు ఊహ ఎలా కలుగుతుందంటే, గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ప్రాపర్ ఐడెంటిటీ వచ్చినప్పుడు గవర్నమెంట్ సైడ్ నుండి కూడా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఇంక్లూడింగ్ హిజ్రా పర్సన్స్ కూడా హౌసింగ్ అనేది కల్పిస్తే, ఇప్పుడు గవర్నమెంటే హౌసింగ్ ఇచ్చిందంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఐడెంటిఫై చేసినట్టే కదా. ఎవరికి నచ్చిన వాష్రూమ్లో వాళ్ళు యూస్ చేస్తారండి. నన్ను ఒక స్త్రీగా పరిగణించుకున్నా నేను ఇప్పుడు ఒక విమెన్ వాష్రూమ్కి వెళ్ళి యూస్ చేయలేను. వారు నన్ను ఎలాగైనా కించపరచవచ్చు. నేను దానికి ఆ అవమానానికి నేను అయితే గురవ్వాలనుకోవట్లేదు. ఒక ఆల్ జెండర్ న్యూట్రల్ వాష్రూమ్ అయితే అది అందరూ వాడచ్చు. మెన్, విమెన్, ట్రాన్స్జెండర్ పర్సన్. ఈ దుర్ఘటన అయిన సిచ్యువేషన్లో మన వంతు ఇదిగా తను ఎక్కడున్నా ఇంకా తన ఆత్మశాంతి కలిగించాలని ఒక 1 minute మౌనం పాటిద్దామండి. కూడా సిపి సార్ ఒక ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తున్నారు. సో దాంతో పాటుగా ఈ సమస్యలు కూడా, ఎందుకంటే సిటీలో చాలా వరకు ఈ సమస్యలు ఎక్కువ ఇబ్బంది ఉంది కాబట్టి ఈ సమస్యలు కూడా పరిష్కరించడానికి ఏ రకంగా అయితే బాగుంటుంది అనే విషయం అనే పనులు కూడా ముందడుగు వేద్దాం ఉద్దేశంతో వైజాగ్ వాలంటీర్స్ వాళ్ళు సహకారం చేసుకుని సర్వేలు కూడా చేసాం. బెడ్ల స్థలాల వివరాలను కూడా సేకరించడం జరిగింది సిటీలో. ఇప్పుడు ట్రాన్స్జెండర్ స్థలాల వివరాలను కూడా సేకరించి వాళ్ళకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలనే విషయం మీద వాళ్ళు సహకరించినట్లయితే మా వైజాగ్ వాలంటీర్స్ ద్వారా మేము సర్వే చేస్తాం. మీరు సహకరించండి. వాళ్ళకి ఇండివిజువల్గా ఎవరు దేనికి రకంగా వాళ్ళు చేసినట్లయితే వాళ్ళు ఈ వృత్తి అంటే రోడ్డు మీద ఈ రకంగా బెగ్గింగ్ చేయటం, ఈ బెదిరించాలు కట్టుకుని కొన్ని సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయో దాని దృష్టి కేంద్రీకరిస్తామని తెలియజేస్తున్నాం. ఈ సమాజం ఏదైతే వాళ్ళంతా అబద్ధం, వాళ్ళంతా అసభ్యకరం అని చెబుతున్నారో వాటి గురించి మేము అది విరుద్ధంగా అనుకోవచ్చు. మీరు సాక్ష్యాలతోటి వాళ్ళ దగ్గర మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. అలాగే మన వైజాగ్లో చాలామందికి అవేర్నెస్ వచ్చింది అండ్ మాతో కలిసి జర్నీ చేస్తూ వస్తున్నారు. చాలా కాలేజెస్ ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, చాలా మీడియా పర్సన్స్ అవ్వచ్చు. అలాగా సీతంపేట గాంధీ సేవా సంఘం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ కలను నిజం చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. బడుగుల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రావు చేసిన కృషి మరువలేనిదని జనసేన నాయకుడు పెద్దాడ రమణ, సంఘం నాయకుడు గొట్టివాడ నరసింహారావులు అన్నారు. వివిధ శాఖలు నిర్వహించి భారత ఉప ప్రధానిగా పనిచేసి ఉన్నత సేవలందించిన జగజ్జీవన్ రావు తమకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో సంపంగి శ్రీను, కె లక్ష్మీనారాయణ, జోకిగల గణేష్, మిర్యాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవన్ రావు గారు మాదిగల ముద్దు బిడ్డ జగజ్జీవన్ రావు గారు 118వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సీతంపేట సెంటర్ గారు 118వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ సీతంపేట సెంటర్లో మా గణేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరికీ జాతిపిత అయినటువంటి మందా కృష్ణ మాదిగ గారు ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధించిన సందర్భంగా ఆయన పాలాభిషేకం చేద్దామనే ఉద్దేశంతో మేము అందరూ నిర్ణయించడం జరిగింది. కమిటీ వారు నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మా పెద్దలు మా వివిఆర్ కుమార్ గారు, నరసింగ్ గారు, తర్వాత మా సోదరుడు సంపంగి సీని గారు, అలాగే గోవింద్ గారు, వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి జరిగింది. అదేవిధంగా మేము ముందుకెళ్ళి భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు అందరం కూడా కలిసికట్టుగా చేస్తామనేది మనస్ఫూర్తి ఈ కార్యక్రమం జోరంగిల్ గణేష్ గారు, పెద్దాడ రమణ గారు,
అలాగే సంపంగి శ్రీని గారు, మరి ఉత్తరాంధ్ర నాయకులు ఈవీఆర్ కుమార్ గారు, గోవింద్ గారు, జాన్ ప్రభాకర్ గారు యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి ఆ తదుపరి ఈరోజు కృష్ణమాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఏబిసిడి వర్గీకరణ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సందర్భంగా కూడా ఈ జయంతి రోజున ఆ మహానుభావుడు ఈ వర్గీకరణ సాధనకు ఎంతో కృషి చేసి మరి 30 సంవత్సరాలు మరి ఆయన అహర్నిశలో పాటుపడి ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు గౌరవనీయులు పెదగంటెడ ప్రజల ఆరాధ్య దైవం పెంటమాంబ అమ్మవారి పండుగ మహోత్సవాలు ఈ నెల 14న ఘనంగా జరగనున్నాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ కరపత్రికను ఆవిష్కరించారు. గాజువాక నుంచే కాకుండా జిల్లా వ్యాప్తంగా భక్తులు హాజరవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు గొందేసి మహేశ్వరరెడ్డి, పులి రమణారెడ్డి, అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శనివారం కానీ పడినట్టయితే మరుసటి ఆదివారాన్ని సాటింపేస్తాం. ఒక ఆదివారం కానీ ఉగాది కానీ వచ్చినట్టయితే అదే రోజు సాటింపేస్తాం. క్యాలెండర్లను కానీ తిథులు గడిలో తేడా వచ్చి పొరపాటు కానీ సంవత్సరాలు సోమవారం కానీ వస్తే మళ్ళీ ఆదివారం వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఆదివారం నాడు సాటింపు వేసి మాకు పూర్వీకుల నుంచి మాకు అది అంతనా. ఎందుకంటే ఆ లెక్క అయితే మంగళవారం, సోమవారం పెంటాం తల్లి పండుగ సోమవారం, మంగళవారం కొంచెం వస్తుంది. దానివల్ల ఏం చేసినట్టు పెద్దలు ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మినహాయించి ఆదివారం నాడు సాటింపు వేయండి అన్నాను అని ఇచ్చినటువంటి ఆదేశాలు. వాళ్ళు ఏదైతే దారి చూపించారో ఆ దారి ప్రకారంగానే నలుగురిని 14 గ్రామాల ప్రధానికాన్ని కలుపుకొని మేము ఈ పండుగని కొనసాగిస్తున్నాం. ఈ పండుగకి అన్ని విధాలు మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ మహేష్ రెడ్డి గారు అందరూ కూడా తిరగడం జరిగింది. అలాంటి రాకున్నా మీరు అర్థం చేసుకొని ఎటువంటి ఏదైనా మేము పొరపాట్లు మా సైడ్ నుంచి కానీ మా కమిటీ సైడ్ నుంచి కానీ ఏమైనా పొరపాటు ఉంటే మా పెద్దలుగా మేము ఉంటాము. మా ఎనిమిదితో మీరు మాట్లాడచ్చు. అలాగే పెంటమాంబ ఆలయ కమిటీ తరఫున వాళ్ళు ఉంటారు. ఇలాంటివి ఏమైనా ఉంటే మాకు చెప్పండి. అలాగే ఈ బుర్రకథలు కానివ్వండి, డ్రామా ప్రోగ్రాంలు కానివ్వండి, అలాగే ఇంకా ఆర్కెస్ట్రా కానివ్వండి, ముఖ్యంగా నాటకం అన్నటువంటి ఇలాంటివన్నీ ఉన్నాయి. మళ్ళీ ఆ కార్యక్రమాలు ఏవో కొద్దిగా ఇబ్బంది పెడితే మీరు ఆ పెంటమ్మ తల్లి అమ్మవారి మహోత్సవాలకి ఆటంక పరిశ్రమలు అవుతారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మా కుటుంబ సభ్యులుగా మేమైతే భావిస్తున్నాం. దాన్ని ఎలా ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఈ 12 రోజుల కార్యక్రమాలు పండుగ వెళ్ళినంత వరకు కూడా ప్రతిరోజు మా కార్యక్రమాలన్నీ కూడా మీరు డిస్ప్లే చేస్తూ ఆ వార్తలు రాస్తూ మమ్మల్ని కొద్దిగా ఈ పండుగ ఉత్సవాలు అంది ప్రజలకు తెలిసేటట్టు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఊరేగింపులు అనగా 5 తారీఖున శ్రీ పెంటమాంబ పండుగ, ఫైనల్గా కుంచమాంబ పండుగతో ఈ యొక్క వార్షిక మహోత్సవాలు ముగింపు జరుగుతుంది. ఇందులో భాగంగా మరి మీడియా వారు ప్రతి సంవత్సరం మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. మాకు ఇదేంటంటే మా అమ్మవారు ప్రేత ప్రతిష్టల్ని మీరు ఇంకా కూడా పబ్లిక్లో తీసుకెళ్ళి పెంపొందించాలని, అలాగే మాకు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పోలీస్ శాఖ కూడా పూర్తి సహాయ సహకారం. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 3 ఏళ్లు అవుతున్నా మినిమం పెన్షన్ అమలు చేసేందుకు ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఇంటెక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ అన్నారు. ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సనల్స్ అసోసియేషన్ సమావేశం పెదగంటెడ సిడబ్ల్యూసీలో జరిగింది. కణితి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి రాజశేఖర్ మాట్లాడారు. కనీస పెన్షన్ 9,000తో పాటు దానికి అనుగుణంగా డిఏ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కె దీనబంధు, షేక్ హుసేన్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా కాళ్ళ మీద నిలబడిపోవడానికి, కుటుంబ సభ్యులు ఏమాత్రం డిపెండ్ అవ్వకుండా ఉండడానికి పెన్షన్ సదుపాయం కల్పించాలి, అలాగే వైద్య సదుపాయం కల్పించాలని చెప్పేటువంటి డిమాండ్ చేస్తున్నాం. వారికి ఎప్పుడు అండగా ఐఎన్టీసీ ఎప్పుడు అండగా ఉంటుంది. అలాగే అన్ని కార్మిక సంఘాలు కూడా వారికి మద్దతు పలుకుతున్నాయి. మేము వారికి ఎటువంటి సహాయ సహకారం అందిస్తామని ఈ యొక్క దీంట్లో మరి ఎవరు కూడా ఒంటరి అనేటువంటి బాధపడకుండా ఈ సంఘంలో కలుస్తూ వారికి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఈ సంఘ సభ్యులతో అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఈ సమస్యలు పరిష్కరించుకోవాలని కోరుకుంటూ వారికి అన్ని విధాలా మంచి జరగాలని భగవంతుని కూడా ప్రార్థిస్తూ మా తాలూకు సంపూర్ణ సహకారాలు ఎప్పుడు కూడా ఉంటాయని, ఇది న్యాయబద్ధమైన మినిమం పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలని న్యాయబద్ధమైనది. అలాగే హయ్యర్ పెన్షన్ కోసం ఎవరైతే ముందుకు వస్తారో ఎటువంటి ఆంక్షలు లేకుండా వారందరూ కూడా శాంక్షన్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటారు. 7,500 ఇవ్వాలని, అదేవిధంగా డిఏ ఇవ్వాలని, అదేవిధంగా మెడికల్ సౌకర్యం కూడా కల్పించాలని కోరుకున్నాం. మరి ఈ రోజు మరి డిమాండ్ నోటీసులు వచ్చిన వాళ్ళందరూ కూడా తొందరగా మరి పిఎఫ్ సెక్షన్ వాళ్ళు తొందరగా దాన్ని చేయాలని కోరుకుంటున్నాం.
అదేవిధంగా మినిమం పెన్షన్ కూడా మరి మార్చి నెలాఖరు అన్నారు, మార్చి దాటికి ఏప్రిల్ కూడా వచ్చింది. వాళ్ళు కూడా వెంటనే మినిమం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తా ఉన్నాం. ఎటొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చేటప్పటికి 26/6, 11/3 బయల ఈ 3 పాయింట్ల వల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ హైయర్ కన్సెషన్ ఎలిజిబిలిటీ కాదు అని చెప్పేశారు. మేము ఇప్పటికీ హైయర్ కన్సెషన్ కోసం మన రీజనల్ పిఎం కమిషనర్ కి సుమారు 16 హెడ్లైన్స్ మరోసారి. కష్టంగా ఉన్న ప్రజల కోసం ఇష్టంగా చేస్తున్న జగజ్జీవన్ రామ్ జయంతి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విజయనగరం జిల్లాలో దారుణం, యువతిని కత్తితో పొడిచి పరారైన దుండగుడు, చికిత్స పొందుతున్న బాధితురాలు. బాబు జగజ్జీవన్ రావు జీవితం ఆదర్శప్రాయం, ఆయన జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు జగజ్జీవన్ రామ్. ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.